మీకు కూడా ఇలా ఎప్పుడైనా అయ్యిందా? అంటే రేపు ఉదయం లెగ్గానే ఎక్కడికైనా వెళ్ళాలి, అది కూడా ఫుల్ బిజీ షెడ్యూల్. లెగ్గానే పిల్లల్ని రెడీ చేయాలి, మనం రెడీ అవ్వాలి, బయలుదేరాలి. బట్ ఆ బిజీ షెడ్యూల్లో అమ్మలాగా ఉన్న వాళ్ళకి ఒక కాన్సర్న్ ఉంటుంది, పిల్లలకి ఫుడ్ ఎలాగా. ఇప్పుడు మన అన్‌ప్లాన్డ్ ట్రిప్, పిల్లలకి ఏం పెట్టాలి సేఫ్గా, హెల్తీగా అనే కన్సర్న్ అయితే ప్రతి మదర్‌కి ఉంటుంది. అవును కదా? నాకైతే అది బాగా ఉంటుంది. ఎందుకంటే మా పిల్లలకి అవుట్ సైడ్ ఫుడ్ అస్సలకి పడదు కాబట్టి. సో, ఇట్లాంటి అన్‌ప్లాన్డ్ ట్రిప్స్ ఉన్న టైంలో నేను ఏం చేస్తాను అంటే, ముందు రోజు నైట్ ఇట్లా పులిహోర గుజ్జు ప్రిపేర్ చేసి పెట్టుకుంటాననమాట. అలా చేసుకోవడం వల్ల తర్వాత రోజు మార్నింగ్ లెగ్గానే రైస్ కడిగి పెట్టేసాము అని అంటే మనం రెడీ అయ్యేలోపు రైస్ కుక్ అయిపోతుంది. సో, ఈ గుజ్జుని దాంట్లో కలుపుకొని అప్పటికప్పుడు ఫ్రెష్‌గా పులిహోర చేసుకోవచ్చు అనమాట. ఇది ఇది బెస్ట్ రెసిపీ, ట్రావెలింగ్‌కి ఇది బెస్ట్ అని నేను చెప్పట్లేదు. బట్ నేను ఫాలో అయ్యే చెప్తున్నాను. ఓకే. ఇలాంటిది మీకు కావాలనుకుంటే ఫుల్ వీడియోని కంటిన్యూ చేయండి. సో, ఇప్పుడు మనం రెసిపీలోకి వెళ్ళిపోదామా? ముందుగా చింతపండుని వేడి నీళ్ళల్లో కొద్దిసేపు నానబెట్టాలి. హాట్ వాటర్ ఎందుకు అని అంటే, హాట్ వాటర్లో పెట్టడం వల్ల చింతపండు తొందరగా మెత్తగా అవుతుంది అండ్ దాని స్టోరేజ్ టైం కూడా పెరుగుతుంది. అండ్ మనం దాని నుంచి గుజ్జు తీసేటప్పుడు ఈజీగా వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కొంచెం నూనె వేసుకొని, ఇది మనం పులిహోర గుజ్జుకి కొంచెం ఆయిల్ బాగానే పడుతుంది, కొంచెం నెయ్యకండి. ఓకే. నూనె వేడైన తర్వాత ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, పల్లీలు వేసి అవి మంచి కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసి లో ఫ్లేమ్ మీదే చేయాలి. అట్లయితేనే అవి మనకి పులిహోర గుజ్జులో మంచి టేస్ట్ వస్తాయి. హై ఫ్లేమ్లో చేస్తే అవి పచ్చి పచ్చిగానే ఉంటాయి. ఓకే. అవి వేగిన తర్వాత పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా వేసి అవి ఫ్రై అయిన తర్వాత కరివేపాకు అండ్ అలానే పసుపు వేయాలన్నమాట. అవి ఫ్రై అయిన తర్వాత పచ్చివాసన పోయిన తర్వాత మనం ఏదైతే తీసి పెట్టుకున్నామో చింతపండు గుజ్జు అది దీనిలో పోసేయాలి. దానికి సరిపడా రాక్ సాల్ట్ అండ్ పులుపుని బ్యాలెన్స్ చేయడం కోసం చిన్న బెల్లం ముక్క వేస్తే సరిపోతుంది. దీన్ని ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి మొత్తం చిక్కబడే వరకు మరిగించాలి. ఇలా గట్టిగా అయ్యేంత వరకు చేయడం వల్ల మనకి కలుపుకున్నప్పుడు టేస్ట్ చాలా బాగా వస్తుంది. స్టోరేజ్ ప్యాన్ కూడా బాగుంటుంది. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇది చల్లారిన తర్వాత గాజు సీసాలో స్టోర్ చేస్తే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి 10 to 15 days ఈజీగా స్టోర్ ఉంటుంది. ఓకే. ఇంకా వేడి అన్నంలో కలుపుకొని తినడమే, అంతే. నిజం చెప్పాలంటే ఇట్లాంటి చిన్న ప్రిపరేషన్స్ మన పనిని చాలా ఈజీ చేసేస్తాయి. అవునా కదా? మీరు కూడా ఒకసారి ఇట్లా ట్రై చేసి ఎలా అనిపించిందో చెప్పండి.